హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? కామెంట్ చేయండి. నేను మాత్రం ఉదయమే 3 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని దగ్గర దీపారాధన చేసి తులసి కోట దగ్గరకు వచ్చేసరికి 5 అయింది. అప్పుడు ఫుల్ గాలి వస్తుంది. అదిగో చూడండి, దీపం అస్సలు ఉండడం లేదు. ఎంత పెట్టినా కూడా నేను ఎడమ చేత్తో పెడుతున్నా అనుకుంటారు, కాదు, అది సెల్ఫ్ కెమెరా నుంచి వీడియో తీస్తున్నా, అందుకే అలా ఎడమ చేయి పడింది. ఏమీ అనుకోవద్దు మీరు, ఎడమ చేతితో చేస్తుంది అలా ఇలా అని. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు. అది ఇప్పుడు చూడండి, అగరబత్తీలు వెలిగిస్తే అస్సలు ఉండట్లేదు, గాలికి అస్సలు దీపారాధన కావట్లేదు. చాలా ఇబ్బంది అయింది అసలు. మార్నింగ్ ఏం చేయాలో అప్పుడు ఏం అడ్డు పెట్టడానికి కూడా ఉండదు. మాకు చుట్టూ ఇండ్లు ఉండవు, ఒకటే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఒక ఇల్లు అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ అంతా అవ్వలేదు. ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల గాలి బాగా వస్తుంది. అందుకే అస్సలు చూడండి మీరే, దీపాలు అస్సలు ఉండడం లేదు. ఉసిరి దీపాలు 360 ఒత్తులు అని నేను సిటీలో తెచ్చుకున్నాను. మన శ్రీశైలం వెళ్ళాను కదా, అక్కడికి ఇక్కడికి అంతా షాపింగ్ అక్కడే చేసి తెచ్చుకున్నాం ఒత్తులు. అవి మాత్రం ఆవు నెయ్యితో ఆల్రెడీ ఉంటున్నాయి, బాగా వెలుగుతున్నాయి, అసలు బాగా కాలుతున్నాయి. బాగా అనిపించింది అసలుకి. కొత్తగా వీడియోస్ తీస్తున్నా, ఎడిటింగ్ అలాంటివి నాకేమీ తెలీదు. ఇది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా. అంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ నాకు తెలీదు. ఒక దీపం ఉండట్లేదని మా అత్తయ్య వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది, అయినా కూడా అస్సలు ఉండడం లేదు దీపం. ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత వెలిగించంగా అప్పుడు నిలబడింది దీపం. మీరే చూస్తారు కదా, చూడండి, అస్సలు ఉండడం లేదు దీపం. అంత మార్నింగ్ పిల్లలు ఎవ్వరూ లేవలేదు వీడియో తీయడానికి, అందుకే ఇంకా నేనే ఫ్రంట్ కెమెరా సెట్ చేసి పెట్టేసి వీడియో తీసుకున్నాను. ఎంత పెట్టినా ఎంత చేసినా కొంచెం ఇక తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి దాని దగ్గర వెలిగిస్తే అప్పుడు వెలిగింది దీపం. అప్పటి వరకు అసలు ఎంత ట్రై చేసినా కూడా దీపం వెలగడం లేదు. చూడండి, మళ్ళీ ఉసిరి దీపాలు వెలిగిద్దామని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చిన, అస్సలు ఉండడం లేదు. ఇద్దరం కలిసి చేతులు అడ్డు పెట్టి అది చేసి ఇది చేసి కొద్దిగా ఇప్పుడే నిలబడదు. ఉసిరి దీపాలు అయితే ఎంత ట్రై చేసినా ఇట్లా వెలిగించి దీపం పక్కకు అగరబత్తి పక్కకు జరిపేలోపు పోతున్నాయి. అంత గాలి, అంత విపరీతమైన గాలి వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను. కొత్త ఛానల్, కొద్దిగా కొత్త వాళ్ళని కూడా చూడండి, అస్సలు ఉండట్లేవు దీపాలు. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. అంతగా గాలి వస్తుంది. కొద్దిగా మా అత్తయ్య సపోర్ట్ చేసిందిలే, కానీ అయినా కూడా ఉండడం లేదు దీపాలు. మాదంతా చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్, మార్నింగ్ ఫుల్ గాలి. మా అత్తయ్య వంగి చేయలేక స్టూల్ తెచ్చుకొని వేసుకొని కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏం చేయాలి ఏంటి అనేది అస్సలు అర్థం కాలేదు. మార్నింగ్ టైం ఇక్కడ దీపాలు అయిపోగానే
పిల్లల్ని లేపి స్నానాలు చేయించుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా శివునికి అభిషేకాలు చేయించాము. అక్కడ వీడియో తీయడం కుదరలేదు నాకు. అభిషేకాలు అయిన తర్వాత మళ్ళీ ఆ గుడిలో కూడా ఉసిరి దీపాలు 360 ఒత్తులు అన్నీ వెలిగించి అంతా పూజ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వచ్చాము. అందులోటి మళ్ళీ మాది వర్షం కూడా చిలకలకు పోయడం జరిగింది. రోజు మొత్తం ఫుల్ వర్కే సరిపోయింది. దీపాలు పూజ అంతా ఇంటి చిలకలో పని అంతా ఇదే సరిపోయింది.
లేదా యాక్చువల్